హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీఫాస్ యాక్ట్ కిచెన్. ఇవాళ స్పెషల్ గుమగుమలాడించే మన నెల్లూరు చేపల పులుసు. ఈ చేపల పులుసుకి ప్రతి ప్రాంతానికి ప్రతి ఊరికి ఓ తీరున్నప్పటికీ యూనివర్సల్ గా ఆంధ్రాలో ముఖ్యంగా నెల్లూరులో సింపుల్ గా ఎలా చేసినా టేస్ట్ గా వచ్చేటువంటి స్టైలే ఈ చేపల పులుసు. మనకు చేపల కూర మంచిగా రుచిగా కుదరాలంటే మెయిన్ గా పులుపు, ఉప్పు, కారం కరెక్ట్ గా పడి చేప ముక్కలకు ఉప్పు కారం పట్టిందంటే ఇక రుచి మామూలుగా ఉండదు. సో అలాంటి చేపల కూరని పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో మన నెల్లూరు స్టైల్లో చూపించబోతున్నానండి. మీరు కూడా చేపల కూరని మంచి టేస్టీగా చేయాలనుకుంటే ఈ వీడియోని చూసి ఓసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ఫస్ట్ మంచి ఫ్రెష్ చేప ముక్కల్ని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం ముందుగా మట్టి కుండని స్టవ్ మీద పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి. చేపల కూరలో నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆ తాలింపు మంచి వాసన వచ్చాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ గా అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 4 to 5 టేబుల్ స్పూన్ల కారం తీసుకోవాలి. చేపల పులుసుకి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. పులుపుని బ్యాలెన్స్ చేసేంత కారం, ఉప్పు తీసుకుంటేనే రుచి బాగా కుదురుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. మట్టి కుండలో ఇలా చేపల పులుసును వండితే ఎంతో టేస్టీగా ఉంటుంది. స్టీల్, అల్యూమినియం పాత్రల కంటే మట్టి కుండలో వండితే చేపల కూర రుచి అదిరిపోతుంది. మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరీని తీసుకుని ఆయిల్ వదిలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇందులో నుంచి ఆయిల్ బయటికి వదిలాక రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి రసం తీసుకున్న చింతపండు పులుసుని తీసుకోండి. అలాగే గ్రేవీకి సరిపడా నీళ్ళని కూడా తీసుకోండి. ఇక్కడ నేను ఈ చేపల పులుసుని మరీ పల్చగా లేకుండా మీడియం థిక్నెస్ గా చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలను వేసుకోండి. ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి చేప ముక్కలను తీసుకుందాం. ఇలా విడివిడిగా పట్టేటట్టుగా చేప ముక్కలను తీసుకోండి. ఇంకా చేప ముక్కలను తీసుకున్నాక గరిట పెట్టి కలపకుండా మట్టి కుండని ఇలా స్లోగా తిప్పుతూ కలపండి. ఇలా కలపడం వల్ల చేప ముక్కలనేవి విడిపోకుండా పులుసులో బాగా కలుస్తాయి. పచ్చి కొబ్బరి పాలు తీసి ఇందులో వేసుకోండి. ఈ కొబ్బరి పాల వల్ల చేపల పులుసుకి చెప్పలేనంత రుచి పెరుగుతుంది. ఇది 2 మినిట్స్ ఉడికాక ఇందులో మెంతులు, జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని వేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడికించండి. దించేసి వెంటనే తినడం కాకుండా మరుసటి రోజు తింటే అసలు మజా ఏంటో తెలుస్తుంది. కనీసం పూర్తిగా చల్లారాకైనా తినండి. చాలా సింపుల్ కదా, పెద్దగా టైం పట్టదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేపల పులుసు రంగు, రుచి, చిక్కదనం అన్ని పర్ఫెక్ట్ గా రావాలంటే ఓసారి ఈ మెథడ్ లో ట్రై చేసి చూడండి. మళ్ళీ మీరు ఎప్పుడు చేసినా తప్పకుండా ఇలానే చేసుకుంటారు. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసుని వేడి వేడి అన్నంలో కంటే రాగి సంగటితో తింటే దీని టేస్ట్ అమోఘమని మీరే చెప్తారు. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీరు కూడా ఈ చేపల పులుసుని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.